జిల్లా కేంద్రమైన నిన్న మొన్నటిదాకా ఖమ్మం అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం ముఖచిత్రం మారిపోయింది. ప్రగతి పరుగులు పెడుతోంది. ఖమ్మం నగరంలో మౌలిక సదుపాయాలు సుందరీకరణతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నానాటికి నగర జనాభా పెరుగుతున్నా రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో నగరంలో రోడ్ల విస్తరణకు 40 కోట్లు, రఘునాథపాలెం మండలంలో రోడ్ల నిర్మాణానికి 25 కోట్లు మంజూరయ్యాయి. నగరంలో ప్రధాన రహదారులను 6 లైన్లుగా విస్తరించి డివైడర్లు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. మరో 50 కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మించారు. మైనారిటీల సంక్షేమానికి నిధులిచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న షాదీఖానాను 1 కోటి నిధులతో ఆధునీకరించారు. 2 కోట్లతో మరో షాదీఖానా నిర్మించారు. పెండింగ్ లో ఉన్న గొల్లపాడు ఛానల్ సమస్యను పరిష్కరించారు. నగరంలో చేపట్టిన వాల్ ప్రాజెక్టు నగరానికి కొత్త అందాన్ని తెచ్చింది. గోడల మీద పిచ్చి గీతలు, చెత్త పోస్టర్లు లేకుండా సుందరంగా కనిపిస్తుంది ఇప్పుడు సిటీ. అమృత్ పథకంలో ఖమ్మం నగరానికి చోటు దక్కడంతో మరింత అభివృద్ధి సాధ్యమంటున్నారు అధికారులు. 171 కోట్లతోటి బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అనేక రకాల డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని టేకప్ చేయడం జరుగుతుంది. అమృత్లో భాగంగా ఆ టౌన్లో 100% హౌజెస్కి ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో జరగనుంది. అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు, సివిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా అమలు పరుస్తుంది. ఖమ్మం నగరంలో ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య కూడా తీరనుంది. నియోజకవర్గంలో తాగునీటిని అందించేందుకు 150 కోట్లతో సమగ్ర పథకాన్ని మొదలుపెట్టారు. ఇందులో నగరంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించేందుకు 74 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఖమ్మం నగరంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించడానికని చెప్పి గతంలో శాంక్షన్ అయిన 74 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన తాగునీటి పనులకి పూర్తిగా కార్యక్రమం మొత్తం పూర్తయింది. దాదాపు అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ పూర్తయి పాత నగరంలోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ప్రాంతంలో మంచినీటి వ్యవస్థని ప్రతిరోజు సరఫరా చేసే విధంగా మరి ఈ 2.5 సంవత్సరాల్లో కృషి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాల్లోకి మెరుగైన నగరంగా రాబోయే రోజుల్లో ఉద్భవిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నగరంలో డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు 570 కోట్లతో సమగ్ర పథకాన్ని రూపొందించారు అధికారులు. ఈ మేరకు సర్కార్కు ప్రతిపాదనలు సమర్పించారు. G+2 పద్ధతిలో 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెరుగైన రవాణా సదుపాయం కోసం కొత్తగా విశాలమైన బస్ స్టేషన్ నిర్మాణం కోసం NSPకి చెందిన 7.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నగరంలో 5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ను ఏర్పాటు చేశారు. లో వోల్టేజ్ సమస్య తీర్చేందుకు 225 కోట్లతో 5 సబ్స్టేషన్లు నిర్మించారు. ఈ 30 నెలల కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత మరి ఖమ్మం నగరం మరి అభివృద్ధిలో ముందుకు పోతుంది. మరి ఖమ్మంలో ఏమేమి కావాలి ప్రజలకి, మరి ఏం అవసరం, అన్ని రకాలుగా దాన్ని ముందుంచుతున్నారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తరహాలో ఖమ్మంలో మరి లకారం చెరువుని తీర్చిదిద్దుతున్నారు. గతంలో రైతు బజార్లు మరి 2-3 ఉండే, ఇప్పుడు దాదాపుగా ప్రతి సెంటర్కి ఒకటి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ 4 రైతు బజార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం కొత్త అందాలను సంతరించుకోవడం, సౌకర్యాలు అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.